హాయ్ అండి. ఈరోజు సండే కదా, మా ఇంట్లో మధ్యాహ్నం అయితే ఏం స్పెషల్ చేస్తున్నానో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేమో పలావ్ చేస్తున్నానండి. దాని గురించి కావాల్సిందన్నీ అయితే కోసుకున్నాను. ఇక్కడ దాల్చాని చెక్క, నారింజ పువ్వు, ఆకులు ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఈరోజైతే పలావ్ అండి, చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేస్తానో చూపిస్తానండి. మధ్యాహ్నం అయితే మా లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే తింటున్నాము. చూడండి, వేడివేడిగా అయితే బాస్మతి రైస్ అయితే చేసుకున్నాము. ఇలా మా పిల్లలు వచ్చినారు. బాస్మతి రైస్ ఎంత కుల్లులు అయినాయి. బాస్మతి రైసు నీళ్ళు కొలిసి పోయాలా, చాలా బాగా అవుతుంది కొలిసి పోసుకుంటే. చూడండి, దాంతోపాటు కుకుంబర్ అయితే కోసుకున్నానండి. ఈరోజు అయితే మాదైతే లంచ్ అయితే ఇదండి, సండే స్పెషల్. మీరు ఏమేమి చేసుకొని తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి అయితే చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. ఇది రెడ్గా ఫ్రై అయిపోవాలా. ఇది వెజ్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ తోటి చేస్తే. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. బిజీగా చేసుకోవచ్చు ఇది. తర్వాత ఇవన్నీ అయితే వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత కోసి పెట్టుకున్న వెజిటేబుల్, ఇది బాగా ఫ్రై అయిపోవాలా. కొంచెము ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై అయితే చేయాలండి. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. చాలామంది సాల్ట్ వేసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. మేమైతే సాల్ట్ వేసుకుంటాము. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనము ఎంత నీళ్ళు పోసుకోవాలో పోసుకోవాలండి. నేనైతే కొలత పెట్టుకున్నానండి. బియ్యము మనం ఎంత తీసుకుంటామో అంత కొలతతోటి పోసుకోవాలా. నేనైతే ఈ జగ్గడితోటి ఒకటి మొత్తం ఫుల్గా కొంచెం సగం అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్లో అయితే నీళ్ళు ఎక్కువ పోయొద్దు. నీళ్ళు ఎక్కువ పోస్తే గట్టిగా అయిపోతుంది అంత అన్నం అంతా. మనం నీళ్ళు కొలిసి పోసుకొని కొంచెం తక్కువ పోసుకుంటే అప్పుడు మంచిగా అవుతుందండి అన్నము. తర్వాత మసలే వరకు మూత పెట్టేయాలండి. బియ్యం అయితే కడిగి పెట్టుకుంటాను, బాస్మతి రైసు.
ఇక్కడ వచ్చేసి అయితే బగారా ఇది బాస్మతి రైస్ పలావ్ అయితే చేస్తున్నానండి. దాని గురించి అయితే ఇక్కడ పక్కకైతే పెట్టేశాను. ఇక్కడేమో చికెన్. ఈరోజు సండే కదా, పిల్లలు వచ్చినారు, ఇంట్లో చేస్తున్నాను. ఈరోజు సండే రోజు అందరి ఇళ్ళల్లో అయితే స్పెషల్ అయితే వండుకుంటారు. ఇలా మా ఇంట్లో కూడా వండుకుంటున్నామండి. కారము వెజిటేబుల్ రైస్లో ఇది మన పలావ్లా జర కారం ఎక్కువనే ఉండాలా, బాగుంటుంది అప్పుడే కర్రీ. చికెన్ అయితే తీసుకున్నానండి. మీ ఎంతమందికి ఇట్లా పలావ్ చికెన్ కర్రీ ఇష్టం ఉన్నదో కామెంట్ అయితే చెయ్యండి. చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎక్కువ మంది చూస్తలేరండి, వాచ్ చేస్తలేరు. వీడియో చూసేయండి, పూర్తిగా వీడియో చూసి వాచ్ అయితే చెయ్యండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇదైతే కొనుక్కున్నానండి. దీంట్లో టమాటాలు, ఉల్లిగడ్డలు, మన ఆలుగడ్డలు ఏదైనా కోసుకున్నా చాలా మంచిగా అవుతుంది. చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోతుందండి. 4-5 సార్లు ఇట్లా గుంజితే చాలు, ఇట్లాగా అయిపోతుంది. చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. చూడండి, మెత్తగా అయితే అయిపోయింది. కోసే పని ఉన్నది. పెద్ద పెద్ద ముక్కలు కోసేసి అయితే వేసేయాల. టమాటాలు అయితే వేసేసుకున్నానండి చికెన్ కర్రీలో. నీళ్ళు పోయకుండా గట్టిగా చేసుకోవాలా. పలావ్ వెంబడి చాలా బాగుంటుందండి. నీళ్ళుగా చేసుకుంటే పలావ్ వెంబడి మంచిగా ఉండదు కర్రీ. ఇప్పుడు ఇదైతే జరసేపు మూత మూసేసి అయితే పెట్టేయాల. కొద్దిగా కలెమాకు కూడా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్కి అయితే కలెమాకు చికెన్లో బాగుంటుంది. జరసేపు ఉడకనియాల. మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ పక్కకైతే నీళ్ళు అయితే ఉడికిపోయిందండి. బాస్మతి రైస్ అయితే కడిగి అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి అయితే నీళ్ళైతే మసిలిపోయింది. బియ్యం వేసేస్తున్నాను. జర్ర ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు బాస్మతి రైస్. ఎక్కువసేపు నానబెట్టుకునేది అవసరం ఉండదు. ఎక్కువసేపు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుందండి బియ్యము. ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి, దీంట్లో అయితే చికెన్ మసాలా అయితే వేయాలా. నేనైతే ఇది వాడతానండి, ఈ చికెన్ మసాలా. ఇది చాలా బాగుంటుందండి. ఈ చికెన్ మసాలా అయితే వాడతాను చికెన్లోకి. ఇప్పుడేమో ఇది మసాలాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఇట్లనే పెట్టాలండి. సిమ్లా పెడితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమో అన్నం అయితే అయిపోతుంది. పలావ్ అన్నం అండి. ఇప్పుడైతే జరసేపు అయితే అయిపోతుంది. ఇంకా తినేది ఉంటుందండి అన్నము. సండే స్పెషల్ అయితే ఇది మా ఇంట్లో.